హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుది ఫ్రెండ్స్. మంగళవారం రోజు అయితే మేము ఎల్లమ్మ శాఖలు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే ముందు దేవుళ్ళకైతే దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఫోటోల కాడ అయితే ఇలా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. పాల పూజ కదండి, అందుకే ముందు ఇక్కడ చేసేసుకొని తర్వాత ఎల్లమ్మ శాఖలు అయితే పోషమ్మ శాఖలు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోషమ్మ గుడికి వెళ్ళడానికి ఏమేమి పెట్టుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. పోషమ్మకైతే శాఖ పెడుతున్నాం ఫ్రెండ్స్. బెల్లం శాఖ, పప్పు పలారం 5 రకాలు, దీపం వెలిగించడానికి నూనె, పసుపు కుంకుమ, ఓమ ఫ్రెండ్స్. పిల్లలకు దగ్గు రాకుండా అయితే పోస్తారు ఓమ, పువ్వులు, అగరబస్తీలు, ఉల్లిగడ్డలు, కొబ్బరికాయ ఫ్రెండ్స్. తెల్లకళ్ళు కూడా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము పోచమ్మ గుడికి వచ్చేసాం ఫ్రెండ్స్. పోచమ్మ గుడి లోపల 5 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత పోతురాజు దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ వేసి పువ్వులు పెడుతున్నాను ఫ్రెండ్స్. పోచమ్మ అమ్మవారైతే చూడండి ఫ్రెండ్స్, మా బోడుప్పల్లో చాలా ఫేమస్. అటు సైడ్ అయితే నిమిషాంబిక దేవి టెంపుల్ ఉంటుంది. ఇటు వేప చెట్టు దగ్గర అయితే నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసేయండి. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుది ఫ్రెండ్స్. మేము మంగళవారం రోజు అయితే ఎల్లమ్మ శాఖలు పెట్టుకుంటాము. ఎల్లమ్మ శాఖలు పెట్టుకునే అదే రోజు పోషమ్మకు శాఖ పోసి ఆ తర్వాత ఎల్లమ్మకైతే చేసుకుంటాం ఫ్రెండ్స్. మన తెలంగాణ సైడ్ ఇలా అయితే చాలామంది చేసుకుంటారు. మాఘమాసంలో పౌర్ణమి రోజు నుంచి అమావాస్య వరకు అయితే ఇలా చేసుకుంటారు. మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది అయితే ఉగాది రోజు కూడా చేసుకుంటారు ఇలా. ఇప్పుడైతే ప్రమిదలో ఆయిల్ పోసుకొని వత్తులు వేసి అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడైతే ప్రసాదాలు పెడుతున్నాను ఫ్రెండ్స్. అదే పప్పు పలారము. నేనైతే ప్రసాదం ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఆ రోజు టైం నాకు కుదరలేదు. పప్పు పలారం అయితే చేశాను ఫ్రెండ్స్. దేవుడికి అమ్మవారికి అయితే పప్పు పలారం చాలా ఇష్టం ఫ్రెండ్స్. 5 రకాల పప్పు పలారము, అందులో అటుకులు, బెల్లం, పల్లీలు, పుట్నాలు, పెసరపప్పు వేసి చేశాను 5 రకాల పప్పు పలారము. ఆ తర్వాత ఉల్లిగడ్డలు కూడా పెట్టాను. ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ అయితే ప్రసాదం పెడుతున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఆ రోజు రాలేదు, స్కూల్కి వెళ్ళారు. ఓమ కూడా పోసాను ఫ్రెండ్స్. ఓమ వేస్తే పిల్లలకు దగ్గు రాదని చెప్తారు. అలా అయితే ఓమ కూడా ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటా అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ అమ్మవారికి మనసులో అనుకుంటూ అమ్మవారికి మొక్కుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయన కూడా ప్రసాదము వేస్తూ మొక్కుతాడు ఫ్రెండ్స్. నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సారీ ఫ్రెండ్స్, నా పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం అయితే మేము ఇలానే చేసుకుంటాము. నా పూజ అయిపోయిన తర్వాత అక్కడ వచ్చిన భక్తులందరికీ పసుబొట్టు అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ వీడియో తీయడము కుదరలేదు. ఇలా వీడియో తీస్తున్నారు, పూజలు ఎప్పుడు చేసుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు. లేదండి, మేము పూజ చేసుకుంటూనే
వేరే వాళ్ళైతే వీడియో తీస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా కళ్ళు శాఖ అయితే అమ్మవారికి ఆరగిస్తున్నాం ఫ్రెండ్స్. చూసేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వడం లేదు. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎల్లమ్మ తల్లి శాఖలు కూడా పెట్టాను. ఆ వీడియో కూడా రేపు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మా ఆయన కొబ్బరికాయ కొట్టాడు ఫ్రెండ్స్. అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. పిల్లలకు కూడా ప్రసాదం పెట్టాము. వీడియో నచ్చితే లైక్. థ్యాంక్ యూ. బాయ్.